హలో ఎవ్రీవన్, ఇవాళ నేను చేద్దాం అనుకున్న వీడియో ఏంటంటే, మీలో ఎంతమందికి తెలుగు మూవీస్లో మూవీ సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అంటే ఇష్టం? నాకెందుకు ఇష్టము అంటే అవి సిచ్యుయేషన్స్ని చాలా ప్రత్యేకంగా కన్వే చేయడానికి యూస్ చేస్తారనిపిస్తుంది నాకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. నాకు ఈ సాంగ్స్ జస్ట్ సాంగ్స్ కంటే కూడా ఆ సిచ్యుయేషన్స్లో నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఏ సిచ్యుయేషన్లో విన్నాను, ఎందుకు నాకు ఈ పాట గుర్తుండిపోయింది, నచ్చింది, నా చుట్టుపక్కల ఎవరున్నారు, అప్పుడు సిచ్యుయేషన్ ఏంటి, అవన్నీ ఒక్కసారి ఇలా నెమరు వేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ట్రిప్ టు నాస్టాల్జియా అవుతుంది నాకు. సో అలాంటివి నాకు నచ్చిన 5 మోస్ట్ ఫేవరెట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ సాంగ్స్ కనెక్ట్ అయ్యాయో చెప్పండి నాకు. ఫస్ట్ సాంగ్, నేను మూవీ పేరు చెప్పను, ఇది చాలా ప్రత్యేకమైన సాంగ్. ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముత్తుకుమా, రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావి. ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముత్తుకుమా, రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావి. మావి కొమ్మ ఉయ్యాలలో మావ పాడు ఈ పాటతో, మీడ దిగి నాకై వచ్చెను నీల వేణిని తరపో. మావి కొమ్మ ఉయ్యాలలో మావ పాడు ఈ పాటతో, మీడ దిగి నాకై వచ్చెను నీల వేణిని తరపో. కలిమిలో పెరిగావి, కలిమిలో పెరిగావి. ఇది నేను ఫస్ట్ టైం విన్నది నా బీటెక్ అయిపోయి నెక్స్ట్ ఏంటి అనుకుంటాం కదా, అప్పుడు నాకు చాలా చుట్టుపక్కల చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు నాకేం కావాలి, రష్లో కాదు, ఐ నీడ్ టు థింక్ అసలు నేనేంటి అని అనుకుంటూ ఉంటున్నప్పుడు ఒక వీకెండ్ దొరికింది. ఆ వీకెండ్ నేను హైదరాబాద్లో స్పెండ్ చేశాను మా కజిన్స్ ప్లేస్లో. అనుకోకుండా నేను నైట్ టైం 11:30కి ఎఫ్ఎం స్టేషన్ పేరు గుర్తులేదు కానీ 11:30కి ఒక ఎఫ్ఎంకి కనెక్ట్ అయ్యాను మొబైల్ ఫోన్లో. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్. సో కనెక్ట్ అయితే ఆర్జే చేతు అనే అతను ఉన్నాడు. అది నేను ఫస్ట్ టైం అసలు అతని షో వింటాము. అతను ఈ పాట గురించి మాట్లాడి ఇది ప్లే చేశాడనమాట. సో నాకు అలా గుర్తుంది బాగా. నాకు ఈ పాట ఎందుకు ఇష్టం అంటే, ఒక అమ్మాయిని ఇంత అపురూపంగా చూసుకున్నాడు. నాకు అసలు అది నచ్చింది. ఆ హీరో ఎలాగైతే ఒక అమ్మాయిని అంత అపురూపంగా చూసుకుని నిన్ను అంతలా పెంచారు, రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావు, నువ్వు అంతలా పెరిగిందానివి, మేడ దిగి నాకై వచ్చిన నీలవేణివి నువ్వు అని చెప్పి అక్నాలెడ్జ్ చేయటం నాకు చాలా నచ్చింది. ఇది అమ్మాయి అబ్బాయికైనా అబ్బాయి అమ్మాయికైనా ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది నాకు చాలా నచ్చిన ఆస్పెక్ట్ అనమాట. అది నా ఫస్ట్ ఫేవరెట్. నెక్స్ట్ వచ్చి, ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది ఈ పాట. ఇదే మూవీ, ఇప్పటికీ మీకు మూవీ పేరు చెప్పాలంటే ప్రేమికుడు. ఈ ఫస్ట్ సాంగ్ కూడా, సెకండ్ సాంగ్ కూడా అదే మూవీలో నుంచి. నాకు ఇష్టమైన పాట అందులో, గాలి తెరగలపై నా కురులను పంపితిని, గాలి తెరగలపై నా కురులను పంపితిని, విధి వెంట పడే క్షణంలో నా మనసే కదిపినావే. రీమ రిమప మాద పద మాగరి గమనీద మపసా నీద మపసా రేమ కసా నీద మపసా. ఇదన్నమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టం, చాలా సటిల్గా ఉంటుంది.
నా నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసరికి ఇది చాలా మందికి బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో ఇది ఇండియన్ టైటానిక్ అనుకుంటా. ఇండియన్ టైటానిక్ మ్యూజిక్, ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ లాగా ఇది ఆ పాటకి ఈక్వలెంట్. మరి ఎవరిని ఇన్స్పైర్ అయ్యి చేశారో తెలియదు, కానీ నాకు రెండు ఒకేలాగా వినిపిస్తాయి, లేక రెండు రిలేటెడ్గా వినిపిస్తాయి. ఒకేలాగా అని చెప్పడం కష్టం, కానీ రెండు ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా అనిపిస్తాయి. నిజరిసా నిజరిసా నిజరి మా మగరి పా దపమ పా రిసనిసా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ పాట పాడుతున్నప్పుడు భయం కూడా వేస్తుంది, ఎందుకంటే ఇట్స్ సో హిట్ సాంగ్, హిట్ మ్యూజిక్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జీన్స్లో ఆ మూవీలో హీరో ఇలా గులాబీ రేఖల్ని ఇలా తెంపుతూ ఉంటాడు కదా, సో అవన్నీ చాలా ఐ థింక్ చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అనుకుంటా ఈ సాంగ్. సో ఇది ఆ పాట. నెక్స్ట్ వచ్చే 2 సాంగ్స్ వచ్చి నాకు తెలిసి హిడెన్ జెమ్స్ అని ఎందుకు అంటాను అంటే చాలామందికి తెలిసినట్టుగా నేనైతే వినలేదు. నేను ఎవరికైనా చెప్పినా కూడా ఓ ఇది ఫస్ట్ టైం నేను వింటున్నా అని అన్నారు. సో నాకు ఉన్న సర్కిల్ అలాంటిది. లేదు నిజంగా చాలామందికి తెలుసు అంటే కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. ఐ వాంట్ టు కరెక్ట్ మై డేటా. సో నా 4th సాంగ్ వచ్చి అమృత మూవీలో, బై ద వే అది నా ఫేవరెట్ మూవీ, ఫేవరెట్. ఆ మూవీలో మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా, ప్రతి హృదయంలో శాంతి కోసమే తపనగా, బాణాలేవో భూమికి మెరుపుగా, మందారాలే మట్టుని బదలగా, కనులా తడి తొడిచి ఒడిలో పసిపాపాయి, చిలికే చెరునగవే చీకటి తల్లికి వేడుక, మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా, ప్రతి హృదయంలో శాంతి కోసమే తపనగా, బాణాలేవో భూమికి మెరుపుగా, మందారాలే మట్టిని బదలగా, కనులా తడి తొడిచి ఒడిలో పసిపాపాయి, చిలికే చిరునగవే చీకటి తల్లికి వేడుక, మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా, ప్రతి హృదయంలో శాంతి కోసమే తపనగా. ఇది కర్ణాటక మ్యూజిక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లేదా ఎంతూజియాస్ట్స్ ఉన్న వాళ్ళకి ఇది హంసధ్వని రాగంలో చేయబడింది. గారి సని సరి గరి రి సని సరి గా పని సని పగరి స ఆ రాగంలో చేయబడింది అనమాట. సో ఇదే రాగంలో ఇంకా చెప్పాలంటే చాలా ఫేమస్ కీర్తన, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అందరి ఇళ్లలో ప్లే అయ్యేది వినాయక చవితి రోజు. వాతాపి గణపతిం భజేహం, ఇదే రాగం. సో ఇందులో ఇంత బ్యూటిఫుల్ కాంపోజిషన్ ఇచ్చాడు రియలీ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఇవి 4 సాంగ్స్ అనుకుంటే, బై ద వే అమృత మూవీ చాలామందికి తెలుసో లేదో తెలియదు, కానీ నాకైతే ఇష్టమని చెప్పాను కదా. ఈ మూవీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు ఒక పాట చాలా ప్లే చేశారు ఆయన గురించి, రెస్పెక్టబుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ న్యూస్ ఛానల్స్లో ప్లే చేశారు.
ఆ సాంగ్ కూడా ఈ మూవీలో నుంచే ఉంది. కడసారికి వీడ్కోలు కన్నీటితో రాచి వ్రాలు, అడవి చెట్లను ఆకురాళ్లను కలలోనైనా కనబడదా, ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలవేస్తూ ప్రాణాలే సాగే నానే పయనమిది. ఓ, ఇది అదే మూవీలో నుంచి అనమాట. ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాను ఇన్ రెస్పెక్ట్ టు వన్ ఆఫ్ ద గ్రేట్ పాలిటీషియన్స్ ఆఫ్ ఇండియా, కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా గుర్తు తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వచ్చేసరికి నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ సాంగ్. ఎప్పుడైనా ఒక అమ్మాయి పెళ్ళయి ఒక ఇంటికి వెళుతుంటే ఆ ఇంట్లో వాళ్ళు నేను అది చేస్తా ఇది చేస్తా నిన్ను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా, హస్బెండ్ ఓకే, అతను ఓకే, కానీ ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఇన్లాస్ కానీ ఎవరైనా అవన్నీ చెప్పకుండా ఒక్క దాంట్లో కన్సైజ్గా కన్వే చేసేది ఈ పాట అని నా పర్సనల్ ఫీలింగ్. సో ఇది నేను విన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక టీనేజ్లో విన్నాను. అప్పుడు నేను కదా ఇలా చూసుకోవాలి కదా అమ్మాయిని అని అనుకున్నాను అనమాట. సో ఒకవేళ నాకు ఒక అబ్బాయి ఉండుంటే ఆ అబ్బాయికి ఒక అమ్మాయి వస్తే ఇలాగే పాడతా. సో ఇలాంటి పాట ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. అదేంటంటే, గుణవతిగా కులసతిగా ఇంటికి దీపం నీవై రావమ్మా రావమ్మా, శతమానం శతమానం తోడు నీడై కూడి వేళ ఈ వేళ, పచ్చగా నూరేళ్ళు నును వెచ్చగా వథెల్లో, పసుపు కుంకుమతో నువ్వు పండగ శోభేలో, గుణవతిగా కులసతిగా ఇంటికి దీపం నీవై రావమ్మా రావమ్మా, శతమానం శతమానం తోడు నీడై కూడి వేళ ఈ వేళ, చల్లగా సౌభాగ్యం విరసిల్లే వైభోగం, కమ్మని సంసారం నీకిచ్చే ఆ దైవం, కొరికాలు ముందు మోపి గడప దాటి రావి కోవిలకు కోడలిగా, కలకాలం వెలగాలి పాలు తేనె సాగే సంసారం సంసారం. ఇది నాకు ఎందుకు ఇష్టం అంటే ఆ లిరిక్స్ ఉండే కదా, పచ్చగా నూరేళ్ళు నువ్వు వెచ్చగా వర్ధిల్లు, పసుపు కుంకుమతో నువ్వు పండగ శోభిల్లు, గుణవతిగా కులసతిగా ఇంటికి దీపం నువ్వై రావమ్మ. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, మా ఇంటికి వచ్చే కోడలు అలా బుద్ధిమంతురాలు అయి ఉండాలి, గుణవతిరాలు అయి ఉండాలి, ఇంకా మంచి పిల్ల అయి ఉండాలి, ఇవన్నీ ఓకే. కానీ మేము నిన్ను ఎలా చూసుకుంటాం, నువ్వు ఇన్ని మంచి క్వాలిటీస్తో వచ్చావు, దేనికోసం వచ్చావు, టు ఆఫర్ యువర్ సెల్ఫ్ కాదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు ఈజ్ బికాస్ మేము నిన్ను ఇంటికి దీపంగా చూసుకుంటాము అని ఇలా కన్వే చేస్తారనమాట. ఇంకా ఒకటి ఉంటుంది, కుడికాలు ముందు మోపి గడప దాటి రావే కోవెలకు, మా ఇల్లు కోవెలకు నిన్ను ఇంట్లో దీపంలా చూసుకుంటాము, అంటే గుడిలో దీపంలా చూసుకుంటాము, కోడలిగా మా కోవెలకు రా. అస్సలు అద్భుతమైన లిరిక్స్ అనమాట. ఇది ఇళయరాజా గారు కాంపోజ్ చేశారు. ఇది దేవర్ మగన్ అనే మూవీలో ఉంటుంది. యాక్చువల్లీ నేను తమిళ్లో చూశాను, తెలుగులో క్షత్రియ పుత్రుడు. ఇందులో వండర్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి. నాకు ఈ పాట, ఈ బ్యాక్గ్రౌండ్ చాలా ఇష్టం. ఎగ్జాక్ట్ సీన్ చెప్పాలంటే, కమల్ హాసన్ గారు రేవతిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇట్ వాజ్ సో మచ్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ దట్ పెళ్ళి. సో రేవతిని కమల్ హాసన్ గారు ఆ ఊరిని సేవ్ చేయడం కోసం రేవతిని పెళ్లి చేసుకుంటారు. అండ్ రేవతి కమ్స్ ఫ్రమ్ అ వెరీ నాన్ హై బ్యాక్గ్రౌండ్. సో తను అప్పుడు గొడవ ఏదో అవుతుంది పెళ్ళప్పుడు. అప్పుడు రేవతి అడుగుతుంది, నా గురించి ఎవరు అడిగారు, మా అమ్మ ఉంటే ఇలా ఉండేదా, నా గురించి ఎవరు అడగలేదంటే కమల్ హాసన్ దెన్ ఆస్క్స్, నువ్వు అందరి గురించి వదిలేసే, నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా,
అండ్ దెన్ అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట ఈ మ్యూజిక్. వా, అస్సలు వండర్ఫుల్ మ్యూజిక్. థ్యాంక్స్ టు ఇళయరాజా గారు. అండ్ I genuinely feel I'm blessed to hear such great songs from great people and be able to sing them back and share with many people over there. సరే, నెక్స్ట్ సాంగ్, ఇంకా ఫైనల్ సాంగ్. 5 అయిపోయినాయి, కానీ నేను ఒక కాంప్లిమెంటరీ సాంగ్ ఇస్తాను. ఈ పాట నేను మూవీ పేరు చెప్పను, ఎంతమందికి తెలుసో నాకు తెలుసుకోవాలనుంది. ఇదేం పాట అంటే, కళ్ళు కళ్ళు మూసుకున్న హృదయంతో మాట్లాడినమ్మ ప్రేమ, నిద్ర చెదిరిపోయేనమ్మ నేస్తం కోసం వెతికేనమ్మ ప్రేమ. ఈ పాట ఎంతమందికి తెలుసో తెలుసుకోవాలనుంది నాకు. మీకు ఇంకా హింట్ కావాలంటే, జాతి లేదు మతము లేదు కట్నాలేమి కోరుకోదు ప్రేమ, ఆది లేదు అంతం లేదు హృదయం తానే నిండును కదా ప్రేమ, ఆడించి పాడించి అనురాగం పండించి బంధించేదే ప్రేమ, రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ ఆడాడేదే ప్రేమ. ఇది నాకు చెప్పండి ఎంతమందికి తెలుసు. మళ్ళీ నెక్స్ట్ టైం వీడియోలో నేను ఈ పాట రివీల్ చేస్తాను అండ్ ఇంకొన్ని సెట్ ఆఫ్ సాంగ్స్తో వస్తాను. ఈ లోపల మీకు ఏమైనా రికమెండేషన్స్ ఉంది, ఏదైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. I'll be happy to hear from you. Thank you very much. Have a good day.